హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లావా వాళ్ళు నిన్న మన ఇండియాలో లాంచ్ చేసిన వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్ 5G మొబైలు లావా బ్లేజ్ 5Gని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. 4GB ర్యామ్తో వస్తుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, డైమండ్స్ 700 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 12 ఇలాంటి ఫీచర్స్ అయితే ఆన్ పేపర్ చూడటానికి మాత్రం ఈ ఫోను ఓకే అనేలాగా ఉంది. అండ్ ముఖ్యంగా మనకి ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా, లావా వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. అండ్ బాక్స్ పే కూడా అబ్జర్వ్ చేస్తే మీరు బాక్స్ డిజైన్ కూడా చాలా ప్రీమియం లుక్ అయితే వస్తుంది, కొంచెం 3D ప్యాటర్న్స్తో. అండ్ మనకి చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా అయితే అనిపిస్తుంది. లావా బ్లేజ్ 5G అని ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ ఇటువైపు జియోకి సంబంధించిన కొన్ని స్పెషల్ ఆఫర్స్ మెన్షన్ చేశారు. 5,049 రూపాయల వరకు బెనిఫిట్స్. జియో సిమ్ కార్డ్ని ఇంత ఉంటుంది కదా, ఇంత సిమ్ కార్డ్ని దీంట్లో వేస్తే మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన ర్యాము, స్టోరేజు, టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం బ్యాక్ సైడ్ ప్రింట్ చేసి ఉంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఒక ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది మాత్రం ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంది, చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది అనమాట. లుక్ మాత్రం చూడటానికి చాలా ప్రీమియంగా స్టైలిష్గా అయితే అనిపిస్తుంది. అండ్ బాక్స్లో మనకు ఒక పౌచ్ వస్తుంది, ఇది మీకు సాఫ్ట్ సిలికాన్ పౌచ్. అండ్ ఒక ఛార్జర్ 10 వాట్స్ ఛార్జర్ అండ్ ఒక టైప్-C కేబుల్ అయితే మనకి బాక్స్లో వస్తుంది. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిషింగ్తో గ్లాస్ బ్యాక్తో వస్తుంది. 3 కెమెరాలు ఉంటే ఇలా డయాగనల్గా ఐమూలుగా పెట్టారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే ఇందులో ఒక 50 మెగాపిక్సెల్ మాత్రమే ఉపయోగపడే కెమెరా, మిగతా 2 మెగాపిక్సెల్స్ కూడా కాదు, VGA కెమెరాస్ యూజ్ చేశారు. ఎందుకు వాడారో కూడా తెలియదు భయ్య ఇవైతే. అండ్ మీకు ఫ్రంట్ సైడ్ డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ మీకు సైడ్కి ఏమో రైట్ సైడ్ పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు స్పీకర్ సింగిల్ ఉంటుంది, టైప్-C పోర్టు, మెయిన్ మైక్రోఫోను, అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఫోన్ బూట్ చేస్తే ఇది సింపుల్ వాయిస్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఆండ్రాయిడ్ 12. అండ్ మీకు ఇక రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. స్పెసిఫికేషన్స్ ఆన్ పేపర్ చూడడానికి అయితే పర్లేదు, మంచిగానే అనిపించింది. ఇక UI ఒకసారి అబ్జర్వ్ చేస్తే UI మీకు క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది అండ్ డైనమిక్ థీమింగ్ లేదంటే మెటీరియల్ UIతో వస్తుంది అనమాట. చూడటానికి మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. మన ఒక పిక్సెల్ ఫోన్ని చేతిలో పట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ పిక్సెల్ ఫోన్ కాదు ఇది. UI స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి చూడటానికి అలా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి గూగుల్ డైలర్తో వస్తుంది. ఈ ఫోన్లో నాకు ఫస్ట్ దొరికిన పాయింట్ ఏంటంటే ఇది గూగుల్ డైలర్ వెర్షన్ ఎంత తెలుసా, వెర్షన్ 23. కానీ ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న వెర్షన్ ఎంత తెలుసా, 94. ఎప్పుడుదో ఆండ్రాయిడ్ 7, ఆండ్రాయిడ్ 6 అలాంటి టైంలో ఉన్న గూగుల్ డైలర్ని దీంట్లో ఎందుకు వేశారన్నది నాకు ఒక పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. ఇది ఎందుకు లేటెస్ట్ అప్డేట్లు చేసినా కానీ ఈ అప్డేట్ అయితే మారట్లేదు. వెర్షన్ 23 అంటే మరీ టూ మచ్, ఎప్పుడో పాత వెర్షన్ దీంట్లో ఫ్లాష్ చేశారు వీళ్ళు. సో ఎందుకనేది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. అండ్ గూగుల్ మెసేజింగ్ యాప్ అయితే లేటెస్ట్ మెసేజింగ్ యాప్ని వాడారు, కానీ మీకు డైలర్ మాత్రం ఓల్డ్ డైలర్ వెర్షన్ 23 అంటే ఇప్పుడుదా ఎప్పుడో నేను పుట్టినప్పుడు టైంలో అది. సో ఆ టైంలో వర్షన్ వేశారు వీళ్ళు. ఇది మాత్రం కొంచెం మీకు గుర్తునే ఉంటుంది, ఇలా మీకు ఇలా థీమింగ్ ఉంటుంది కదా, 3 ఫేవరెట్ కాంటాక్ట్స్ ఇలా పెద్ద బాక్సులు, ఎప్పుడు ఆండ్రాయిడ్ 6 ఆ టైంలో వచ్చేవి అలా స్టైల్తో, అలాంటి వెర్షన్ వేశారు ఇందులో. ఇది మాత్రం కొంచెం ఆడ్గా అనిపించింది నాకైతే. ఇక సెట్టింగ్స్ ప్యానల్ ఒకసారి ఓపెన్ చేస్తే సెట్టింగ్స్ మాత్రం చాలా సింపుల్గా క్లీన్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు అబౌట్ ఫోన్లోకి వెళ్తే లేటెస్ట్ UIతో వస్తున్నట్టు అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్, ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. అండ్ మీకు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే వస్తుంది కాబట్టి అది కూడా మీరు పెట్టుకోవచ్చు. సింపుల్గా ఉంది, కొంచెం ఫాస్ట్గా అయితే ఉంది ఎందుకంటే స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి. అండ్ యాప్స్ కూడా థర్డ్ పార్టీ యాప్స్ పెద్దగా ఏం తీసుకురాలేదు వీళ్ళు. చాలా అన్ని డిఫాల్ట్ స్టాక్ అప్లికేషన్స్, 1-2 థర్డ్ పార్టీ అప్లికేషన్స్, వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా గుర్తుపెట్టుకునేంత పెద్ద యాప్స్ అయితే దీంట్లో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా అయితే తీసుకురాలేదు. సో UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఎలాంటి యాడ్స్ అయితే ఉండవు ఎందుకంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది కాబట్టి. అండ్ ఓవరాల్గా ఫాస్ట్గా ఉంది ఫోన్, మాత్రం కొంచెం మంచి లుక్ అయితే అనిపిస్తుంది. UI మాత్రం కొంచెం స్పీడ్గా ఉంది. కాకపోతే వీళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా లేట్గా ఇస్తూ ఉంటారు, అది మాత్రం మీరు కొంచెం
అబ్జర్వ్ చేయాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ 3 కెమెరాలో మెయిన్ కెమెరా 15 మెగాపిక్సెల్ కెమెరా. సో బ్యాక్ సైడ్ కెమెరాతో తీసిన ఫొటోస్ మాత్రం పర్లేదు, మంచిగా ఉన్నాయి. బోత్ ప్లెయిన్ ఫొటోస్ అండ్ పోర్ట్రేట్ ఫొటోస్ కూడా చెక్ చేశాను. కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది, పూర్గా ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం అస్సలు చేయట్లేదు. బ్యాక్ సైడ్లో ఏదైనా వేరే కలర్స్ వస్తే అవి కూడా మనకి కట్ చేయలేకపోతుంది. సో ఎడ్జ్ డిటెక్షన్ మాత్రం అంత బాగా అయితే లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా అయితే జస్ట్ యావరేజ్ అని చెప్తాను, నార్మల్గా ఉంది, అంత గొప్పగా ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఉన్న మిగతా 2 కెమెరాలు పెద్దగా ఉపయోగపడేవి కావు, అది మీకు కూడా తెలుసు. ఇక దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇస్తారు అండ్ 10 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. 10,000 రూపాయల బడ్జెట్లో 10 వాట్స్ ఛార్జర్తో మీరు మేనేజ్ చేయాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఈ 10,000 రూపాయల బడ్జెట్లో ఇంకొంచెం నా సలహా ఏంటంటే ఇంకొంచెం బెటర్ ఫోన్స్ అయితే మీకు దొరుకుతూ ఉంటాయి. మళ్ళీ ఆఫర్స్లో మీకు ఇంకా మంచి మంచి ఫోన్సే వస్తూ ఉంటాయి. సో ఇది లావా బ్లేజ్ 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. యావరేజ్ ఫోను, ఒకవేళ లావాని సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ లావా బ్లేజ్ 5Gకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.